Yeah, Rangnath, what is your question? Can you explain a bit about the joints? అర్థం కావట్లే. I mean, I think Yeah, anyone else? No, Dashrath. Yeah, Rangnath, which join you want me to explain? mm, What is your question? ఏ జాయిన్ లో మీ క్వశ్చన్ ఉంది? Yeah, that's what I said. Like previous గా కూడా నేను చెప్పింది. It's not like explain once again. That doesn't mean like ఏంటి what whenever you are asking something you should have a clarity. Rashad, I am trying to do the left outer join between so and so tables. So చేస్తున్నప్పుడు I got the result but I couldn't find the difference between the left outer right outer. ఒకసారి చెప్పండి అంటే then that there makes sense. Can you please explain once again అంటే what is the point? There is a recorded session, you can listen again. Right? I want you to ask the questions in a meaningful way, not like in a generic way. Right. So yesterday we Dashrath, created. Yeah, Vinky. yeah, yesterday I have a question on yesterday class. Mm-hmm. Dashrath, can we take Pesa here? Yeah. If I taking this, it won't explain it. No. You have to use in operator. ప్రాక్టీస్ చేయలేదా సీక్వెల్ సర్వర్లో ఇన్ ఆపరేటర్ వాడాలి కస్టమ్ వెయిట్ సో వెన్ ఎవర్ యూ వాంట్ టు గెట్ ది డేటా ఫర్ మల్టిపుల్ ఐడీస్ యూ హ్యావ్ టు యూస్ ఇన్ ఆపరేటర్. Okay, Dash. You select the Northwind database here. Yeah, last. Yeah, okay. Right. Yeah. Yeah. Same thing you could also see here in the SQL Server SQL in. చూడండి ఇన్ లైక్ దిస్ యూ కుడ్ యూస్ ఇట్. ఇన్ నాట్ ఇన్ ఏదైనా వాడచ్చు. సో దట్ మీన్స్ లైక్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంకా. Okay, Dash. Yeah. Any other questions for anyone? ఇంకా Dashrath, నల్ అనేది ఎక్కడ వస్తుంది మన లెఫ్ట్ టు రైట్ జాయిన్ చేసినప్పుడు? లెఫ్ట్ టు రైట్ జాయిన్ చేసినప్పుడు లెఫ్ట్ జాయిన్ అయినా రైట్ జాయిన్ చేసినప్పుడు అంటే ఈ అంటే కస్టమర్ ఐడిను మనం ఇక్కడ ఆ ఆర్డర్ ఐడిలో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అనుకుంటే కస్టమర్ నుంచి ఆర్డర్స్కి వెళ్తుంది కదా. నో. సో ఇది లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ సి వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ సపోజ్ డేటా లేకుండా వస్తుంది అలా. కాదు లెఫ్ట్ అయినా రైట్ అయినా సింపుల్. ఇప్పుడు సపోజ్ లెట్సే ఒక మీరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. సపోజ్ లెట్సే ఇప్పుడు ఒక రమేష్ ఉన్నాడు అనుకుందాం. సపోజ్ లెట్సే రమేష్ అని ఒకళ్ళు ఉన్నారు. లెట్సే సురేష్ అని ఇంకొకళ్ళు ఉన్నారు. సురేష్ ఇస్ ఇన్ బిట్వీన్. లెట్సే నరేష్ అని ఇంకొకటి అనుకుందాం. ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు సురేష్కి లెఫ్ట్ రమేష్ ఉన్నాడు, రైట్ నరేష్ ఉన్నాడు. లెఫ్ట్ ఏమో రమేష్ ఉన్నాడు, రైట్ ఏమో నరేష్ ఉన్నాడు. ఇప్పుడు నేను మార్చాల. నాకు సురేష్ లెఫ్ట్ వద్దు, నాకు నరేష్ కావాలి లెఫ్ట్. నరేష్ కావాలి లెఫ్ట్. అప్పుడు ఏం చేయాలి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను లేచి ఇక్కడికి పోయి మళ్ళీ నరేష్ని తీసుకొచ్చుకోవటం. రైట్, ఇది ఒక ఆప్షను.
ఇప్పుడు సురేష్ నువ్వు సెంటర్లోనే ఉన్నావు, నువ్వు యు ఆర్ ద సెంటర్ పర్సన్. నీకు లెఫ్ట్ నరేష్ ఉన్నాడు, రైట్ రమేష్ ఉన్నాడు, రైట్? లేదు నాకు లెఫ్ట్లో రమేష్ కావాలంటే ఏంటి, నువ్వు జరిగి మళ్ళీ మార్చడం ఒకటి, లేదంటే నువ్వు అక్కడే ఉండు, యూ బీ ఇన్ సెంటర్, జస్ట్ షఫిల్ ద లెఫ్ట్ అండ్ రైట్, వాళ్ళని మార్చు, యూ డోంట్ చేంజ్ ఇట్. నువ్వు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని మార్చు. సేమ్ వే, సపోజ్ లెట్స్ సే you have a customer table and you have an order table, and you want to, suppose now you applied left outer join అనుకుందాము. సపోజ్ లెట్స్ సే లెఫ్ట్ కాదు, నేను రైట్ అప్లై చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి either you change the left to the right, ఇక్కడ రైట్ అని మార్చండి, లేదంటే ఇన్స్టెడ్ యూ చేంజ్ ద జాయిన్, యూ జస్ట్ చేంజ్ ద ఆర్డర్. లెఫ్ట్ ఏమో ఇది పెట్టు, రైట్ ఏమో అది పెట్టు. సో దట్ విల్ బి లెఫ్ట్ జాయిన్ ఓన్లీ అగైన్. That is the reason in the real scenarios 90% of the cases we use left join only. ఎందుకు రైట్ జాయిన్? వాట్ ఈస్ ద పాయింట్ టు హ్యావ్ ఎ రైట్ జాయిన్? ఇప్పుడు నాకు రైట్ జాయిన్ కావాలనుకో, ఆ రైట్ సైడ్ ఉన్న టేబుల్నే తీసుకొచ్చి లెఫ్ట్లో పెడతా, లెఫ్ట్లో ఉన్నదాన్ని రైట్, జస్ట్ నేను టేబుల్ని షఫిల్ చేస్తా. సో రైట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, లెఫ్ట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది, రైట్ జాయిన్ అంటే ఏం జరుగుతుంది? ఎండ్ ఆఫ్ ద డే లెఫ్ట్ జాయిన్ అయితే లెఫ్ట్ జాయిన్ నుంచి కంపారిజన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ కాలం. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అయినా రైట్ జాయిన్ అయినా కంపారిజన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్. సో ఐ జస్ట్ షఫిల్ ద టేబుల్ నేమ్స్, దట్స్ ఇట్. రైట్? సో హియర్ నల్ ఎప్పుడు వస్తుంది అంటే, వన్ థింగ్ ఈజ్ ఇది లెఫ్ట్ జాయిన్ అయినా రైట్ జాయిన్ అయినా, ఇఫ్ ద డేటా మ్యాచెస్ ఇన్ బోత్ ద టేబుల్స్ relevant data వస్తుంది. In case if the data is not matching, it will return you the null. అది ఇప్పుడు కస్టమర్ లో నుంచి ప్యారిస్ అండ్ ఫిసై ఉన్నాయి కదా, అవును అవి ఆర్డర్స్ లో లేవు. అవును. సో అప్పుడు కస్టమర్ ఐడిలో నుంచి నల్ వస్తుందా? What join you are applying? లెఫ్ట్ జాయిన్ ఫ్రమ్ Left కస్టమర్ join, టు. yes. ఇప్పుడు చూస్తే that's what we have done yesterday. Let me write it again. Or నేను రాసిన క్వైరీస్ ఉంటే we can take it easily. Yeah, left join ఉంది కదా. So same thing, I am applying left outer join between the customers and orders. Let's go, just paste it here. Right? Customer లో I have 2 customers who are there in the customer table, but ఆ customers కి ఆర్డర్స్ లేవు. చూడండి, ఆర్డర్ కాలమ్స్లో నల్ వచ్చింది ఆ 2 customers కి, ఫిసా అండ్ ప్యారిస్కి. ఓకే సార్. If the data is matching for remaining rows, for the remaining things, they are matching and they have some data in the orders table, that is the reason you are able to get it. For these 2 customers, for the customers whose name is Paris and whose name is Fisa, they don't have any orders in the orders table. That is the reason when you apply the left outer join between these two tables, you don't find anything. That is the reason it is returning null. If the data matches, it should return the data. If the data is not matching or not available, it returns null. Data లేకపోతే null తీసుకొస్తుంది. లేదు నాకు ఈ null రికార్డ్ వద్దు, నాకు డేటా లేకపోతే I don't want to see these 2 rows, నాకు అవసరం లేదు. You can see now 832 rows. లేదు నాకు అట్లా కాదు, నాకు I want to see only the data that is matching data అని నాకు కావాలి, నాకు కనపడాలా. I don't want to see those customers who don't have any orders. నాకు కస్టమర్స్ వద్దు, నాకు I want those customers who have orders. సపోజ్ మీకు అట్లా ఓన్లీ నాకు మ్యాచింగ్ డేటానే కావాలా 2 టేబుల్లో అంటే, యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, యూ కెన్ సీ ఓన్లీ ద డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ ద టేబుల్స్. నౌ యూ సీ 2 rows రావు, 830 rows వస్తాయి మీకు ఇన్నర్ జాయిన్ అంటే. యూ సీ ద నెంబర్ ఆఫ్ rows in the bottom.
Yeah. Or you could see the messages here, 830 rows. Inner join. Okay, Darshan. Right? Yeah. Yeah. So in the real scenarios, we will be using inner join and left join ఎక్కువ కేసెస్లో వాడతాం, వెరీ రేర్ కేసెస్లో రైట్ జాయిన్. యాజ్ పర్ మై నాలెడ్జ్ రైట్ జాయిన్ అంటే పెద్ద పర్పస్ ఏం లేదు. నువ్వు లెఫ్ట్ జాయినే చెయ్యి. రైట్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ లెఫ్ట్ జాయిన్ విత్ చేంజ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ టు రైట్ సైడ్, రైట్ సైడ్ టేబుల్ టు లెఫ్ట్ సైడ్. అది చేంజ్ చేస్తే అదే రైట్ జాయిన్ అవుతుంది. అట్లయినా నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాటిని షఫిల్ చేయి, లేదంటే రైట్ జాయిన్ చేయి. రైట్ జాయిన్ అని రాయి, నీ ఇష్టం, నీకు విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. అంటే కొంతమంది అడుగుతారు రైట్ జాయిన్ ఎందుకు రాయాలి సార్, రైట్ సైడ్ ఎందుకు? అదేదో రైట్ సైడ్ టేబుల్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్లో పెట్టి, లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ని తీసుకుపోయి రైట్ సైడ్లో పెట్టి లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేయొచ్చు కదా అంటే, ఎస్, ఎండ్ ఆఫ్ ది డే అదే. End of the day, it is same. Right? Yeah. So, దశరథ్, yeah. ఒకసారి గ్రూప్ బై కి అండ్ ఇన్ కి డిఫరెన్స్ చెప్తారా? అసలు దానికి రెండింటికి సంబంధమే లేదు. ఇన్కి గ్రూప్ బైకి అసలు సంబంధమే లేదు. In is nothing but when you want to get the data in multiple values లో డేటా తీసుకురావాలి అంటే ఇన్. గ్రూప్ బై అంటే గ్రూప్ ద డేటా అనే కండిషన్. దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇన్ అనేది అప్డేట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా? అప్డేట్ లో ఇన్ ఎట్లా రాస్తావు? నేను రాశాను, వర్కౌట్ అయింది. ఒకసారి క్వైరీ పంపించు నాకు, పింగ్ చాట్లో. అప్డేట్ టైప్ చేస్తాను. Yeah, there is one possibility. యా, ఒకసారి నాకు పంపించు, నేను చెప్తా. రాయొచ్చు, బట్ ఎట్లా రాస్తాను, నువ్వు ఎట్లా రాసినా చూపిస్తే నేను చెప్తా. సరే, టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇట్లా రాయొచ్చు, అప్డేట్. సపోజ్ లెట్స్ సే నాకు 100 కస్టమర్స్ ఉన్నారు. 100 కస్టమర్స్కి అడ్రస్ అప్డేట్ చేయాలి అనుకుందాం. యా, ఐ వాంట్ టు అప్డేట్ 100 కస్టమర్స్ అడ్రస్. అప్పుడు ఏం చేయాలంటే అప్డేట్ లెట్స్ సే కస్టమర్స్ సెట్ కంట్రీ. సపోజ్ ఇక్కడ కంట్రీ అప్డేట్ చేద్దాం అనుకుందాం. కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు USA, వేర్ కస్టమర్ ఐడి ఇన్, ఇట్లా రాయాలి. కస్టమర్ ఐడి ఇన్, యూ జస్ట్ గివ్ ద కస్టమర్ ఐడీస్, కామా సపరేటెడ్ కస్టమర్ ఐడీస్. ఇదేనా నువ్వు రాసింది, వేరేది రాసినావు? సేమ్ అదే కదా? యా. సో అది ఇన్. గ్రూప్ బై ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు గ్రూప్ బైకి దానికి సంబంధం లేదు. గ్రూప్ బై ఈజ్ టు గ్రూప్ ద డేటా ఇన్ అన్ ఆర్డర్. ఏదన్నా ఒక బేస్ చేసుకొని గ్రూప్ చేయటం. సపోజ్ నాకు ఐ వాంట్ టు సీ ద కస్టమర్ ఆర్డర్స్ గ్రూప్ బై కస్టమర్ ఐడి అందాం. ఐడిని బేస్ చేసుకొని యా, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్, orders, like you see the order by, there is a slight difference between group by and order by. Order by, yeah, you should ask the question as difference between order by and group by, not difference between group by and in.
గ్రూప్ బై ఆర్డర్ ఇన్ను బై కాదు, ఇన్ను గ్రూప్ బై సపరేట్. ఆర్డర్ బై ఆర్డర్ అంటే బై మీన్స్ చూడండి, అసెండింగ్ డిసెండింగ్. ఆర్డర్ నో బై నో అంటే నో నో అసెండింగ్ డిసెండింగ్ చూడండి, రెండే ఉంటాయి. నో యు సీ అసెండింగ్ డిసెండింగ్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా యు సీ, ఇఫ్ యు సింప్లీ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్, ఆర్డర్స్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఒక కస్టమర్ ఐడి వచ్చింది, తర్వాత ఇంకో కస్టమర్ ఐడి వచ్చింది. ఏమైనా ఆర్డర్ ఉందా? లేదు. లేదు. ఏ కాలం ఆర్డర్లు కావాలంటే ఆ కాలం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆర్డర్ బై కస్టమర్ ఐడి పెట్టండి. ఆర్డర్ బై కస్టమర్ ఐడి పెట్టాను అనుకో, కస్టమర్ కాలం కస్టమర్ customer ఐడి ID. అసెండింగ్ లో వస్తుంది. యా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు ఆగండి. So, మిగతా వాళ్ళు కూడా లెట్ దెమ్ లిజన్, రైట్? సో ఇప్పుడు ఆ కస్టమర్ అంటే ఇప్పుడు చూస్తే కస్టమర్ ఐడి ఆర్డర్ బై వచ్చింది. దెన్ గ్రూప్ బై ఎందుకు మరి? సేమ్ ఉంటుంది ప్రింట్ అవుట్. గ్రూప్ బై అంటే ఇప్పుడు పర్టికులర్ గా అక్కడ ALFK ఉంది కదా, సో అక్కడ మనం అక్కడ మెన్షన్ గ్రూప్ బై కస్టమర్ ఐడి మెన్షన్ చేస్తే ఆ నేమ్ తో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అది మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నేమ్ కాదు, ఇప్పుడు నేను గ్రూప్ బై రాయాలి. ఎందుకు నాకు గ్రూప్ బై ఎందుకు రాయాలి? అడ్వాంటేజ్ ఏంది చెప్పండి నాకు. ఆర్డర్ బై అంటే ఈచ్ కస్టమర్ ఆర్డర్ బై ఉంది. నేను గ్రూప్ బై ఎందుకు రాయాలి? ఏ సినారియోలో నేను గ్రూప్ బై రాయాలి? ఇక్కడ ఈ టేబుల్ లో చూసుకుంటే మనం ALFK చూడండి చాలా ఉన్నాయి, ANR చూడండి చాలా ఉన్నాయి. అవన్నీ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవడం కోసం అంటే గ్రూప్ బై అని ఇచ్చేసి ALFI ను ANR ఇచ్చామనుకోండి. నేను ఇది కూడా చేస్తాను. అప్పుడు సపోజ్ ఓకే, ఏ కస్టమర్కి ఎన్ని ఉన్నాయి నాకు కావాలంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో, అంటే ఆ కస్టమర్కి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఆర్డర్స్. Column. 6 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎస్ వెంకటేష్, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కస్టమర్ వచ్చింది, నాకు అట్లా వద్దు. నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ దిస్ కస్టమర్ ఐడీస్ మాన్యువల్లీ, లేకపోతే ఒక కస్టమర్ కాదు. నాకు ఐ వాంట్ యూ టు లిస్ట్ ద total కస్టమర్స్ table for each customer how many orders are there. For each customer, select customer ID, comma, count star as number of orders from orders table, group by customer ID. Now you see for each customer how many orders are there. You see here. For each customer how many orders are placed. If you want order by, ఇక్కడ ఇప్పుడు దీని మీద ఆర్డర్ బై దర్శనం అవన్నీ ఆర్డర్లోనే కదా AB నో ఆర్డర్ బై నాకు ఎట్లా కావాలంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కావాలి. ఇట్లా నాకు రివర్స్లో కావాలి. అంటే ఇప్పుడు ఇది ఏం చేసింది? ఆర్డర్ బై డిఫాల్ట్గా ఏం చేసుకుంది? కస్టమర్ ఐడితో చేసుకుంది. ఫస్ట్ కాలం ఏది ఉంటే అది చేసుకుంది. నాకు అట్లా కాదు. ఐ వాంట్ టు సీ దోస్ కస్టమర్ ఐడీస్ హూ హ్యావ్ ద హైయెస్ట్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కావాలా. ఆర్డర్ బై కాలం నేమ్ కౌంట్ స్టార్ డిసెండింగ్. చూడండి, అప్పుడు యు సీ దట్ ఎవరైతే హైయెస్ట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ కస్టమర్ ఫస్ట్ వస్తారు. ఇట్లా లేదు, దీనికి ఇంకా గ్రూప్ బై ఆర్డర్ బై హ్యావింగ్ ఐ వాంట్ టు సీ
ఆర్డర్ బై తర్వాత ఆర్డర్ బై కంటే గ్రూప్ బై ఇక్కడే రాయాలి. హ్యావింగ్ కౌంట్ ఐ వాంట్ టు సీ 10 ఆర్డర్స్ పైన ఉన్న కస్టమర్స్ కావాలి నాకు. హ్యావింగ్ కౌంట్ స్టార్, ఇది నేను మీకు ఆల్రెడీ మనం చెప్పాను, గ్రూప్ బై ఆర్డర్ బై కాంబినేషన్లో రాయటం. లెస్ దెన్ ఎంత కొట్టి 10 సారీ గోపాల్, లెస్ దెన్ 10 పెట్టాం అంతే. గ్రేటర్ దాన్ 10, అంతే. not less than, so that I could see only those customers who are having the orders greater than 10. బట్ అక్కడ యాజ్ రాసాం కదా స్టెప్, అది యాజ్ Hmm. అనేది టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ నుంచి టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి అని చెప్పారు No, లాస్ట్ no, no, క్లాస్. టేబుల్ నేమ్ కాదు. అలియాస్ యాజ్ అనేది ఎలియాస్ నేమ్ ఆఫ్ యువర్ కాలం. మీరు యాజ్ ఇవ్వకపోయినా అక్కడ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది రాయకపోయినా ఇట్ విల్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ నో కాలం నేమ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, నో కాలం నేమ్ అన్నది. అంటే ఏంటి, నువ్వు కౌంట్ తీసుకొస్తున్నావు కానీ దానికి ఒక కాలం పేరు ఏం పెట్టలేదు అన్నది. సో నీకు ఏం పేరు కావాలో ఆ కాలం పేరు పెట్టుకో, అంతే, నీ ఇష్టం. అది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఓకే అని ఓకే పెట్టుకుంటావా, లేకపోతే క్లియర్. కౌంట్ అని పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకో. యాజ్ నౌ ఐ మేక్ దట్ కాలం యాజ్ కౌంట్. లేకపోతే అది ఏమవుతుంది అంటే నో కాలం నేమ్ అని వస్తుంది. ఇట్ లుక్స్ బ్యాడ్ వెన్ సంబడి ఈజ్ రివ్యూయింగ్. నువ్వు యూఆర్ గెటింగ్ ద డేటా బట్ యూ డింట్ పుట్ ద నేమ్ ఫర్ దట్ కాలం. ఓకే, ఓకే క్లియర్. right. Any other questions? Yeah. So now what we have done is we have joined 2 tables. నాకు 3 tables ఉన్నాయి. 3 tablesని ఎట్లా జాయిన్ చేయాలి? 4 tables ఉన్నాయి, ఎట్లా జాయిన్ చేయాలి? Suppose I have customers. కస్టమర్కి వచ్చేసి it has a relationship with if you say control F1, sorry alt F1, it has a relationship with ఆర్డర్స్ టేబుల్లో ఉంది. అండ్ ఇట్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ కస్టమర్ డెమో అనేది ఇంకో టేబుల్ ఉంది. ఓకే, లెట్స్ సే ఇట్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ ఆర్డర్స్ టేబుల్కో ఉంది. స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్. సో ఆర్డర్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ ఆర్డర్ డీటెయిల్స్కి ఉంటుంది. నౌ యూ సీ ఇఫ్ యూ సే alt F1 and the orders table, you see the order details kundi. Select start from order details. Now you see it has a relationship with which table? Order details ki em relationship లేదు. It's okay. Order details ki product table తో relationship ఉంది. Okay. Select start from products. Or let's say I'll get top 2. Top 2 means first 2 records. Just I want to see the data. Top 2 start from orders. Top 2
Yeah, you see that customer ID is there in the customer table and also there in the orders table. Order ID is there in the orders table and also there in the order ID in the order details table. In the order details, you have the product ID and you could see the product ID is there in the products table. So now, నా రిక్వైర్మెంట్ ఏంటంటే I want to see the customer ID, comma, contact name from the customer table. తర్వాత వాట్ ఈస్ ద ఆర్డర్ డేట్, ఏ రోజు ఆర్డర్ చేశారు, కామా ఆర్డర్ డేట్ ఏం చేశారు, తర్వాత షిప్ డేట్ ఏ రోజు డెలివరీ అయింది, ప్లస్ ఆ ఆర్డర్ ఏమంటారు ఎన్ని ఆర్డర్స్, యూనిట్ ప్రైస్ ఎంత, ఎన్ని క్వాంటిటీస్ ఆర్డర్ చేశాను. తర్వాత అసలు ప్రోడక్ట్ నేమ్ ఏంటి, వాట్ ఈస్ దట్ ప్రోడక్ట్ నేమ్. నాకు ఇవి కావాలి. I want the customer ID, customer name, or you can say product name ముందు పెట్టండి కావాలంటే. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, కామా ఎన్ని క్వాంటిటీస్ ఆర్డర్ చేశాను నేను, ఏ రోజు ఆర్డర్ చేశాను, ఏ రోజు షిప్ అయింది, అండ్ క్వాంటిటీ కామా యూనిట్ ప్రైస్. అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ టు జాయిన్ 4 టేబుల్స్. 4 టేబుల్స్ జాయిన్ చేస్తే కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాదు. మరి ఎట్లా చేయాలి 4 టేబుల్స్ నేను, రైట్? యా, ఫస్ట్ థింగ్, as I told yesterday, you have to follow 4 steps. First step, whatever the tables that you want to join, వాటన్నిటికీ కామన్ కాలం ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఐ వాంట్ టు జాయిన్ దీస్. 1 second.
Yeah, right. So I want to join these 4 tables. So first step is ఈ 4 tables కి కామన్ కాలం ఉన్నాయా లేదా? ఈ 4 tables కి కామన్ కాలం ఉన్నాయా లేదా? సో ఉన్నాయి. Yeah, now first step is to select the columns. Select the columns which you need in your output. This is, say, step 1. Step 2 is first 2 columns are from which table? From Customer. customers table. Inner join with customer table కి ఏ టేబుల్ తోటి రిలేషన్ ఉంది డైరెక్ట్ గా? కస్టమర్ టేబుల్ ఇస్ రిలేషన్ విత్ ఆర్డర్స్ టేబుల్ తోటి ఉంది. సో ఐ కెనాట్ డైరెక్ట్లీ జాయిన్ ద కస్టమర్ టేబుల్ విత్ ప్రోడక్ట్స్ టేబుల్, ఎందుకంటే ప్రోడక్ట్స్ టేబుల్ కి కస్టమర్ టేబుల్ కి దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్. సో ఏ టేబుల్ కి రిలేషన్ ఉంది? ఆర్డర్స్ టేబుల్ కి రిలేషన్ ఉంది. ఏంట రిలేషను? ఆన్ వాట్ కండిషన్? ఆన్ కస్టమర్స్ డాట్ కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్స్ టేబుల్ డాట్ కస్టమర్ ఐడి, రైట్? సో ఇక్కడ చూడండి, అంబిజియస్ కాలం కస్టమర్ ఐడి, అందుకే యూ హ్యావ్ టు సే కస్టమర్స్ డాట్ కస్టమర్ ఐడి. Yesterday we discussed what is ambiguous column అనేది, right? Again, after doing this, I want to do the inner join with ఇప్పుడు ఆర్డర్స్ తోటి జాయిన్ చేశాను. ఆర్డర్స్ కి దేంతో రిలేషన్ ఉంది? ఆర్డర్ డీటెయిల్స్ తోటి రిలేషన్ ఉంది. ఇన్నర్ జాయిన్ ఆర్డర్ డీటెయిల్స్ ఆన్ ఏ కండిషన్ that orders dot orders dot order id is equals to order details dot order id. ఆర్డర్ డీటెయిల్స్ తోటి కూడా జాయిన్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ దేంతో జాయిన్ చేయాలి? ఆర్డర్ డీటెయిల్స్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ ప్రోడక్ట్స్ టేబుల్. సో అగైన్ inner join with products table on a condition that, on what condition? On order details లో ఉన్న product id is equals to product table లో ఉన్న product id తోటి మ్యాచ్ కావాలా. details dot products dot product id, రైట్? ఇక్కడ క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్ అది స్పెల్ మిస్టేక్, యూనిట్ ప్రైస్ స్పెల్ మిస్టేక్ ఉంది. లెట్స్ Alt F1 say unit price, then quantity per unit. So what is this unit price? Unit price is also ambiguous column. Unit price కూడా రెండో టేబుల్లో ఉంది. Okay, then I will say products dot unit price. ఎందుకు కొన్నిటికి ఇట్లా టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ కొన్నిటికి ఎందుకు ఉంటుంది? వెన్ ఎవర్ యూ సీ ఇన్ కమింగ్ ఎగ్జాంపుల్స్ లో కూడా మనం కొన్నిటికి టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ పెడుతున్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ambiguity. ambiguous ఉంటే టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్. నౌ యూ సీ that, see the customer ID and the contact name and the product name, products quantity per unit, each unit ఎంత, ఏ రోజు ఆర్డర్ అయింది, ఏ రోజు డెలివరీ అయింది. You can say order by
చూడండి ఈ కస్టమర్ చూడండి ఎన్ని ఆర్డర్స్ పెట్టాడో, ఏ కస్టమర్ ఐడి ఏంటి, కస్టమర్ నేమ్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఎన్ని పెట్టాడు, యూనిట్ ప్రైస్. ఇది క్వాంటిటీ పర్ యూనిట్. ఐ థింక్ ఆర్డర్ డీటెయిల్స్లో క్వాంటిటీ ఉన్నట్టుంది. ఆల్ట్ F1. ప్రొడక్ట్స్ లో ఉంది. రెండిట్లో ఉంది. Now you see. Is it clear like how I am joining 4 tables? Same thing, మీకు ఇంకా 10 tables ఉన్నా కాన్సెప్ట్ అదే. ఫస్ట్ 10 tables ఉంటే ఆ 10 tables యాజ్ పర్ ద రిలేషన్ ఆర్డర్లో పెట్టుకోండి, ఇట్లా రాసుకోండి. ఓకే, ఫస్ట్ కస్టమర్కి దేనితో రిలేషన్ ఉంది, ఆర్డర్స్కి ఉంది. మళ్ళీ ఆర్డర్స్ నుంచి దేనికి రిలేషన్ ఉంది, మనకి ఏమేమి టేబుల్స్ కావాలి, ఆర్డర్స్ నుంచి ఆర్డర్ డీటెయిల్స్కి రిలేషన్ ఉంది. ఓకే, ఆర్డర్ డీటెయిల్స్ నుంచి మళ్ళీ దేనికి రిలేషన్ ఉంది, ప్రోడక్ట్స్ ఉంది. మళ్ళీ ప్రోడక్ట్స్ నుంచి దేనికి రిలేషన్ ఉంది. సపోజ్ లెట్స్ సే నాకు ఐ వాంట్ టు ఇంకొకటి ఇన్నర్ జాయిన్ ప్రోడక్ట్స్ నుంచి ఐ హ్యావ్ ఏ రిలేషన్ విత్ సప్లయర్స్. నాకెట్ట తెలుసు సప్లయర్కి రిలేషన్ ఉంది అని అంటే, ఇంతకుముందు నేను ప్రోడక్ట్స్ మీద ఆల్ట్ F1 క్లిక్ చేసినప్పుడు ఇన్ ద బాటమ్ ఐ కుడ్ సీ దట్ దేర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ సప్లయర్స్. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ యూ కుడ్ సీ ఆర్డర్ డీటెయిల్స్, ప్రోడక్ట్స్. 1 second. You see the foreign key with ఆర్డర్స్ టేబుల్ ఈస్ ఫారెన్ కీ విత్ కేటగిరీస్ టేబుల్ తోటి ఉంది, సప్లయర్స్ టేబుల్ తోటి కూడా ఉంది. రైట్, అందుకే నేను ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈవెన్ సే సప్లయర్స్, ఇన్నర్ జాయిన్ సప్లయర్స్ ఆన్ ఎ కండిషన్ దట్ products dot supplier ID is equals to suppliers dot supplier ID. అండ్ ఇప్పుడు సప్లయర్ అనేసరికి మళ్ళీ కాంటాక్ట్ నేమ్ అంబిజిసి వచ్చింది. సప్లయర్ టేబుల్లో కూడా కాంటాక్ట్ నేమ్ అనే ఒక కాలం ఉంది, ఐ థింక్ అందుకే అంబిజిటీ వచ్చింది. యు సీ సప్లయర్ నేమ్, దాంట్లో కూడా కాంటాక్ట్ నేమ్ ఉంది. మీకు ఏ కాంటాక్ట్ నేమ్ కావాలా, కస్టమర్ టేబుల్లో ఉన్న కాంటాక్ట్ నేమ్ కావాలా, సప్లయర్ టేబుల్లో ఉన్న కాంటాక్ట్ నేమ్ కావాలా? నాకు సప్లయర్ టేబుల్లో ఉన్న కాంటాక్ట్ నేమ్ కావాలి అంటే గివ్ ద సప్లయర్ డాట్ కాంటాక్ట్ నేమ్, అయిపోయి. రైట్, సో అదేంది మీరు అన్ని ఇన్నర్ జాయిన్సే రాశారు? లేదు, నేను ఫస్ట్ 2 tables ఇన్నర్ జాయిన్ రాస్తాను, నాకు ఈ వచ్చిన రిజల్ట్ ఆర్డర్ డీటెయిల్స్ టేబుల్ తోటి లెఫ్ట్ జాయిన్ కావాలి. యా, మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ టేబుల్కి డేటా కావాలి అనేది క్లారిటీ ఉంటే, దాని తర్వాత వచ్చిన డేటా ఐ వాంట్ టు డూ విత్ రైట్ జాయిన్. చూడండి, రైట్ జాయిన్స్ మార్చేటప్పటికి చూడండి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఏం డిఫరెన్స్ వచ్చింది? ఫస్ట్ క్వాంటిటీ చూడండి, ఇన్వాలిడ్ కాలం నేమ్ కాల్డ్ క్వాంటిటీ. ఏమైంది? లెఫ్ట్ అవుటర్ జాయిన్ విత్ ప్రోడక్ట్స్ టేబుల్. అప్పుడు ఏమవుద్దంటే మీ కండిషన్ ఇటు నుంచి ఇటు మార్చాలి. ప్రోడక్ట్స్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ డీటెయిల్స్ డాట్ ప్రోడక్ట్ ఐడి. ఏముంటుంది ఇది? ఆర్డర్ డీటెయిల్స్ కుడ్ నాట్ బి యాడెడ్ ద మల్టీ పార్ట్ ఐడెంటిఫైయర్. అంటే ఇట్ ఈస్ బీయింగ్ రెఫరెన్స్డ్. అదేమవుతుందంటే సర్క్యులర్ రెఫరెన్స్ లాగా అవుతుంది. సో దిస్ ఇస్ ఓకే. క్వాంటిటీ
ఎందుకంటే ఇట్ ఈస్ దేర్. మల్టీ పార్ట్ ఐడెంటిఫైయర్. సో మల్టీ పార్ట్ ఐడెంటిఫైయర్ ఏమవుతుందంటే ఆ, నువ్వు ఇచ్చే టేబుల్ వల్ల సర్క్యులర్ రెఫరెన్స్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడే యూ హ్యావ్ టు చేంజ్ ది జాయిన్ టైప్. దీనికి అట్లాంటప్పుడు జాయిన్ టైప్ చేంజ్ చేయాలి, బికాస్ యువర్ references are already configured like this. Yeah, let us undo. I'm just changing. What is this? Products, orders, inner join with the orders table. Orders dot. There is no product table. Or you can say there is no. Just give me a minute. I just got confused. Product dot product ID is equals to orders dot. There is no product ID. What we have written previously, let me undo. Let's wait. Just undo. యా దిస్ ఈస్ ద క్వైరీ. ఐ థింక్ ఓకే. నేను ఒకటి లైన్ కట్ చేశాను, అందుకే ఎర్రర్ వచ్చింది. రైట్, ఇది ఒరిజినల్గా మనం డిస్కస్ చేసింది. సో ఫస్ట్ 2 టేబుల్స్ మధ్యలో నేను ఐ జస్ట్ పుట్ ఇన్నర్ జాయిన్. సో నేను దీనికి వచ్చేటప్పటికి ఐ వాంట్ టు పుట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఐ వాంట్ టు పుట్ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే కస్టమర్స్కి ఆర్డర్స్కి ఇన్నర్ జాయిన్ చేస్తే వచ్చిన రిజల్ట్ తోటి ఐ వాంట్ టు డూ ద లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఫర్ ఆర్డర్ డీటెయిల్స్. ఆ వచ్చిన రిజల్ట్ తోటి ఐ వాంట్ టు డూ రైట్ జాయిన్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్. మీరు ఏది రాసినా ఏం కాదు, రైట్ అవుటర్ జాయిన్ చేయండి. ఆ వచ్చిన రిజల్ట్ తోటి మళ్ళీ ఐ విల్ డూ ఇన్నర్ జాయిన్. సో ఇట్లా యూ కెన్ ప్లే విత్ ద జాయిన్స్. బట్ యాజ్ డిస్కస్డ్ ఎస్టర్డే, ఇన్నర్ జాయిన్ ఎప్పుడు వాడాలి? వెన్ ఐ షుడ్ యూజ్ ఇన్నర్ జాయిన్? ఇఫ్ యూ వాంట్ ద డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, ఓన్లీ మ్యాచింగ్ డేటానే కావాలంటే ఇన్నర్ జాయిన్ వాడండి. రైట్, లేదు నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని కాలమ్స్ కావాలి, లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని కావాలి, కానీ రైట్ సైడ్లో ఓన్లీ మ్యాచింగే కావాలి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే నల్ రిటర్న్ తీసుకురావాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ జాయిన్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రాసేటప్పుడు క్వైరీ, నాకు లెఫ్ట్ సైడ్లో అంతా కావాలి, నాకు సో లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్ని కాలమ్స్ కావాలి, రైట్ సైడ్లో ఓన్లీ మ్యాచింగే కావాలనుకున్నప్పుడు లెఫ్ట్ జాయిన్ వాడండి. లేదు నాకు రైట్ సైడ్ టేబుల్ మ్యాండేటరీ, రైట్ సైడ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ పక్కా రావాలి, లెఫ్ట్ సైడ్లో ఒకవేళ ఇన్ కేస్ డేటా ఉంటే రాని, లేకపోతే లేదు అనుకుంటే రైట్ అవుటర్ జాయిన్ వాడండి. సో లైక్ దిస్ యూ కెన్ జాయిన్. ఫుల్ జాయినింగ్ అంటే ఫుల్ జాయిన్ ఈజ్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ జాయిన్ ప్లస్ రైట్ జాయిన్. నేను చెప్తాను, బట్ దెర్ ఇస్ నో
kind of a meaning you write full join. So right now we are doing joining of multiple tables. చూడండి, డే బై డే మీ క్వైరీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. రేపు when I go, sorry, Cross join. నేను చెప్తా నేను ఐఎమ్ నాట్ ఫినిషింగ్. చెప్తా వాట్ ఈస్ క్రాస్ జాయిన్, ఇంకా సెల్ఫ్ జాయిన్ ఉంది, ఇంకా ఉన్నాయి. సో రైట్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ద జాయిన్స్ with multiple tables. Like now we have joined 5 tables: customer, orders, order details, products, suppliers, 5 tables with a different conditions. With a different condition. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా, ఒక టాస్క్ ఇస్తున్నా. టాస్క్ 1 ఫర్ ఎవ్రీ వన్ ఏంటంటే, ఇక్కడ నౌ యూ కుడ్ సీ ద క్వాంటిటీ యూనిట్ ప్రైస్ కదా. ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ కాలమ్ కాల్డ్ టోటల్ ప్రైస్. సో టోటల్ ప్రైస్ అని ఒక కొత్త కాలం కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్. అంతే కదా. టోటల్ ప్రైస్ అంటే ఏంటి? క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్. సో బేసికలీ వాట్ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ ఈస్, I want you to return a new column here called total price. The data in that total price column ఎట్లా ఉండాలంటే యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, అంటే 15 into 45.60 should be under total price. అర్థమైందా? రైట్. సెకండ్ టాస్క్, టాస్క్ 2, డిస్కౌంట్. యాక్చువల్గా ఐ థింక్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్ ప్రోడక్ట్స్ టేబుల్లో ఉంది. డిస్కౌంట్ అనే కాలం కూడా ఉంటుంది. Where is this column called discounts? Yes, discounts అని ఉంది ఇక్కడ. ఆర్ లేకపోతే better you do, there is create a new column in the same result, new column called after discount. ఆఫ్టర్ డిస్కౌంట్ అని ఒక కొత్త కాలం క్రియేట్ చేయండి. టోటల్ ప్రైస్లో నుంచి 5% డిస్కౌంట్ ఇవ్వండి. 5% డిస్కౌంట్ ఆన్ టోటల్ ప్రైస్. సో బేసిక్గా ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే టోటల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయటం. రైట్. ఇక్కడ ఎక్కడైతే యూనిట్ ప్రైస్ అని ఉందో యూనిట్ ప్రైస్ పక్కమ్మటి, రైట్, ఐ వాంట్ యూ టు, అంటే జస్ట్ నేను హై లెవెల్ సింటాక్స్ రాస్తున్నా. ఐ వాంట్ యూ టు హ్యావ్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ యాజ్ టోటల్ కాస్ట్. రైట్. ఇప్పుడు చూస్తే మీకు దిస్ ఇస్ వాట్ నేను ఫస్ట్ టాస్క్ అడిగింది మిమ్మల్ని. ఇది ఇక్కడ చూడండి, టోటల్ కాస్ట్ అని ఉంది. టోటల్ కాస్ట్లో యూసి యూ గాట్ ద క్వాంటిటీ ఇంటూ ప్రోడక్ట్స్, సారీ క్వాంటిటీ ఇంటూ నేనేం పెట్టాను, ప్రోడక్ట్స్ డాట్ యూనిట్ ప్రైస్. ఎస్, కరెక్ట్. దీంట్లో నేనేం అడుగుతున్నాను, ఫస్ట్ టాస్క్ అయిపోయింది అంతే. ఫస్ట్ టాస్క్ ఫస్ట్ చూడటానికి చాలా కాంప్లెక్స్ అనిపించింది కదా. సింపుల్. లేదు, నాకు 5% డిస్కౌంట్ ఆన్ ద టోటల్. 5% డిస్కౌంట్ ఏముంది?
ఇంటూ 5 డివైడెడ్ బై 100, అంతే కదా 5% అంటే టోటల్ కాస్ట్ కదా. దీని పక్క మట్టి బట్ సెపరేట్ కాలం ఉన్నది. సపరేట్ కాలం ఇగో చూడండి, టోటల్ కాస్ట్ అని కొత్త కాలం రాలేదా మీకు? ఓకే. సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ కాలమ్ కాల్డ్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఏంటి ఆఫ్టర్ డిస్కౌంట్? టోటల్ ప్రైస్ ఇంటూ టోటల్ క్వాంటిటీ ఇంటూ టోటల్ ప్రైస్ ఇంటూ 5% డివైడెడ్ బై 100. That's called 5%. So just execute it. ఏదో తేడా కొట్టింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 684, ఆఫ్టర్ డిస్కౌంట్ 34 ఎట్లా వస్తుంది కదా. దీంట్లో మళ్ళీ ఏం చేయాలంటే పైన టేబుల్స్ ఉన్నాయి ఇంకా. జస్ట్ ఐ విల్ బి ఎగ్జిక్యూటింగ్ దిస్. ఆఫ్టర్ డిస్కౌంట్ అదేంటది 684. ఓకే నేను 5% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. యు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 34.20. అంతే కదా 684 Into 5 ఇంటూ 5 డివైడెడ్ బై 100 34 point something. అంటే 34.2 కరెక్టే. కాకపోతే నేనేం చేస్తున్నా 34.2 ఇది ఏంటంటే 5% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. కానీ నాకేం కావాలి, టోటల్ కాస్ట్లో నుంచి ఈ 34.2 తీసేయాలి. 5% డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ ప్రైస్ కావాలి. అర్థమైందా? అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి, టోటల్ కాస్ట్ టోటల్ కాస్ట్ మైనస్ మైనస్ అది డిస్కౌంట్. బట్ ఎక్కడ అది మెన్షన్ చేయాలి? ఇక్కడే క్వాంటిటీ ప్రొడక్ట్స్ యాజ్ ఇప్పుడు ఏం చేయాలంటే నేను మైనస్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ మైనస్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ డివైడెడ్ బై 5%. అంటే మొత్తంలో నుంచి 5% తీసేయాలి. అంటే 684లో నుంచి 32 తీసేస్తే ఎంత అవుతుంది? 652 సంథింగ్ కదా. ఒక్కసారి లెటర్స్ ఎగ్జిక్యూట్ 650. 652 650 వస్తుంది. చూడండి 649.80 కరెక్టే కదా. దీంట్లో 5% క్యాలిక్యులేట్ చేయండి, ఇంతే వస్తుంది. సో ఏం జరిగింది ఇక్కడ? సో వీ హ్యావ్ క్రియేటెడ్ 2 న్యూ కాలమ్స్. ఏంటా కాలమ్స్? టోటల్ కాస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాం? క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ కాస్ట్. లేదు నాకు డిస్కౌంట్ కూడా 5% క్యాలిక్యులేట్ చేసి చూపించాలి అంటే క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ మైనస్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ ఇంటూ 5 డివైడెడ్ బై 100. అంటే బేసికలీ ఇట్ గివ్స్ యూ వాట్ ఈస్ ద 5% ఆఫ్ టోటల్ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూ మైనస్ యువర్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ డిస్కౌంట్. అంతే కదా. ఇంకోసారి చెప్పండి. ఇట్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇవి. టోటల్ వాల్యూలో నుంచి మీ డిస్కౌంట్ వాల్యూ తీసేస్తే దట్స్ నథింగ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ లేకపోతే అమౌంట్ టు బి పెయిడ్. దర్శన డైరెక్ట్ గా 95/100 తీసుకుంటే సరిపోతుంది అక్కడ. ఏంటిది అంటే అక్కడ మైనస్ చేయకుండా క్వాంటిటీ ఇంటూ ప్రొడక్ట్స్ డాట్ ప్రైస్ ఇంటూ 95/100 తీసుకుంటే డైరెక్ట్. యా నేను అదే అడుగుదాం. అక్కడ క్వాంటిటీ స్టార్ ప్రొడక్ట్స్ డాట్ యూనిట్ ప్రైస్ అని మెన్షన్ చేశారు కదా, అది ఏంటి అని ఆల్రెడీ ఆ క్యాలిక్యులేషన్ కి ముందు మెన్షన్ చేసాం ఇక్కడ. అది ఓకే. ఇప్పుడు అది ముందు కాలంకి నాకు ఐ వాంట్ ఇట్ ఇన్ ఏ సపరేట్ కాలం కదా.
ఆఫ్టర్ డిస్కౌంట్ అనేది నాకు సపరేట్ కాలం కావాలి. ఇది ముందు కాలంకి 684. ఇప్పుడు మీకు ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు 684, ఇప్పుడు టోటల్ వచ్చేసి 684, మీ డిస్కౌంట్ వచ్చేసి 32, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ద రిమైనింగ్ వాల్యూ. ఇప్పుడు ఇప్పుడు ఇది చేయాలి కదా. 684 ఏంటి, ఇది 684 మైనస్ సేమ్ మనం జనరల్ మ్యాథమెటిక్స్లోనే నా టోటల్ వాల్యూ 684 అయింది. 5% అంటే దీంట్లో 32. సో ఆ రెండు తీసేస్తే అమౌంట్ టు బి పెయిడ్ ఇక్కడ కూడా అంతే. టోటల్ వాల్యూ ఎట్లా తీసుకొస్తాం, ఇది దర్శత్ టోటల్ 5% కాస్ట్ 32 ఎట్లా క్యాలిక్యులేట్ వస్తుంది? చేసుకొని తర్వాత డిస్కౌంట్ వస్తుంది. దర్శత్ అంతే. నేనేంటంటున్నానంటే ఆ మైనస్ వాల్యూ తీసేసి మామూలుగా ఇంటూ 95/100 చేస్తాను అక్కడ 95 5%. 90 అది దట్ ఆల్ మ్యాథమెటిక్స్. ఇక్కడ దీంట్లో మ్యాథమెటిక్స్ 95/100 రాస్తావా, 0.95 పెడతావా, ఇప్పుడు 5/100 అంటే ఏంటి, ఇంటూ 0.5 అయినా రాయొచ్చు. ఇక్కడ 5/100 ఇంటూ 0.5 కూడా అదంతా మ్యాథమెటిక్స్ ట్రిక్స్. 5/100 అన్న 0.5 అన్న ఒకటే కదా. 0.05. సారీ 0.05. Yeah. దట్ ఆల్ యువర్ మ్యాథమెటికల్ స్కిల్స్. ఏది ఇక్కడ బేసిక్ 95 ఇంకే 95 అంటే ఇప్పుడు టోటల్ క్వాంటిటీ అంతా 100 తీసుకొని 5% ఇది కదా, డిస్కౌంట్ కదా. టోటల్ డిస్కౌంట్ 100 తీసుకొని అందులో 95% పోతే 95/100 సో చేస్తే దాని answer వచ్చేది. అంత కన్ఫ్యూజ్ చేసే బదులు అందరికి 5% అంటే ఇది అందరికి easy. తెలిసింది ఏంటంటే 5/100. అది జనరల్ గా మనం బేసిక్ రాసుకునేది. దాంట్లో మళ్ళీ 100లో 95 అంటే 5% అంటే ఒక 5 తగ్గించి తీసుకోవటం, ఇది అంతకంటే ఇట్ ఈస్ ఈజీ. సో ఇట్లాంటివి కొన్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు మిమ్మల్ని. ఇట్లా క్వాంటిటీ యూనిట్ ప్రైస్ ఇచ్చి ఇంత డిస్కౌంట్ ఇచ్చి ఆ డిస్కౌంట్ రాయమంటారు. సో ఇది ఓకే కదా ఇప్పుడు మీకు. ఏది క్లియర్ దర్శత్. సో ఇప్పుడు నేను టాస్క్ 3 ఇస్తా. టాస్క్ 3లో ఇప్పుడు ఆర్డర్ డేట్ ఉంది కదా, షిప్ Yeah. డేట్. నాకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ చేశారో నాకు కావాలి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఆర్డర్ డేట్ ఉంది కదా, లెట్స్ సే ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ కాలమ్. I want to have a new column called order age. ఏజ్ అంట. షిప్ డేట్ అంటే మైనస్ ఏంటంటే ఆర్డర్ డేట్. కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఆర్డర్ ఏజ్ అంటే ఎప్పుడు ఈ ఆర్డర్స్. టుడే వచ్చేసి 2023, ఇది వచ్చేసి 1997లో చేశాడు ఆర్డర్. అంటే ఏంటి, ఆర్డర్ ఏజ్ అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ చేశాడు వీడు. రైట్, నాకు అది కావాలి. అప్రాక్సిమేట్గా 25 ఇయర్స్. అట్రాక్షన్ చేస్తుంది. టుడేస్ డేట్ మైనస్ ఆ డేట్ చేయాలి. కానీ నాకు ఎట్లా కావాలి అంటే ఎగ్జాక్ట్గా సపోజ్ ఇది 25 ఇయర్స్ 4 months ఆర్ 3 months 10 days అంటే అంత కావాలి నాకు. I want to have a new column called order age. It should show me that how many years back or how many days back I have ordered this product. ఎప్పుడు నేను ఆర్డర్ చేశాను ఈ ప్రోడక్ట్ని. ఎస్, ఓకే, ఈ ఆర్డర్ వచ్చేసి 25 years 3 months 10 days బ్యాక్ నేను ఆర్డర్ చేశాను. అట్లా ప్రతి ఆర్డర్కి నాకు కావాలి. ఇస్ ద టాస్క్ క్లియర్? లేకపోతే టాస్క్ ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది. I want to see the column called order age. It should calculate today's date minus order date and it should have this information. Next, task 4. I want to know the products. దీనికి యాక్చువల్గా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆర్డర్ టేబుల్లోనే తీసుకుంటే
ఆర్డర్ డేట్కి షిప్డ్ డేట్కి మోర్ దాన్ 10 days గ్యాప్ ఉన్న ఆర్డర్స్ నాకు కావాలి. లెట్స్ సే దీనికి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఫస్ట్ దానికి కూడా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, టాస్క్ 3కి కూడా నో నీడ్ టు జాయిన్. ఎందుకంటే నీకు కావాల్సిన డేటా ఒక టేబుల్లోనే ఉంది. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే నీకు ఆర్డర్ డేటు షిప్ ఆర్డర్ డీటెయిల్స్ నీకు ఆర్డర్ డేట్ దీంట్లో ఉంది, ఆర్డర్ డేటు షిప్డ్ డేట్ ఉంది. అయితే ఫస్ట్ టాస్క్ ఇదేంటంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కనుక్కోవటం. రెండోది ఏంటంటే హూజ్ ఆర్డర్ డేట్ అండ్ షిప్డ్ డేట్ మోర్ దాన్ 10 days ఉన్న ఆర్డర్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది నేను 4th రోజు 7th month 4th రోజు ఆర్డర్ చేశాను. డెలివరీ ఎప్పుడైంది? 7th month 16th date డెలివరీ అయింది. అంటే ఎన్ని రోజుల్లో డెలివరీ అయింది? 12 days పట్టింది డెలివరీకి. వేరాజ్ యూ సీ దిస్ ఆర్డర్ 7/5 రోజు ఆర్డర్ చేశాను, 7/10కి డెలివరీ అయింది. అంటే ఇది 5 daysలో డెలివరీ అయింది. సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ కాలమ్. I want to have a new column called number of days delivered. ఎన్ని రోజుల్లో డెలివరీ అయింది అనేది నాకు కావాలి. అంటే ఏంటి? షిప్డ్ డేట్ మైనస్ ఆర్డర్ డేట్. నెంబర్ ఆఫ్ డేస్ డెలివర్డ్ గ్రేటర్ దాన్ 10 కావాలంటే 10 days కంటే ఎక్కువ టైం తీసుకున్న డెలివరీస్ నాకు కావాలి. ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్ ఏమేమి ఆర్డర్స్ ఇట్ టుక్ మోర్ దాన్ 10 days, సో దట్ నేను ఎవరో వాళ్ళు డెలివరీ చేసింది, ఎందుకు 10 days పట్టింది అనేది నేను ఐ కుడ్ డూ సమ్ బ్యాక్గ్రౌండ్ చెక్. సో నాకు ఐ విల్ ఆస్క్ దట్ ఐ వాంట్ ద ప్రోడక్ట్స్ విచ్ టేక్ మోర్ దాన్ 10 days ఫర్ డెలివరీ. 10 days కంటే ఎక్కువ రోజులు పట్టిన ఆర్డర్స్ ఏంటి నాకు కావాలి. క్లియర్? టాస్క్ 5. ఇది ఆల్రెడీ మనం చేశాను, బట్ ఎవ్రీ వన్ టు ప్రాక్టీస్ పర్పస్ నేను ఇస్తున్నాను. ఐ వాంట్ టు సీ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ కస్టమర్. ఈచ్ కస్టమర్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయటం. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ కస్టమర్ మనం ఆల్రెడీ సెషన్లో రాసాము, జస్ట్ రీకాల్. దట్స్ టాస్క్ 5. టాస్క్ 6 వచ్చి జాయిన్ 2 columns. Suppose let's say I have a column called first name last name అని ఉందనుకో, ఆ రెండు కలిపి ఒక కాలం కింద తీసుకురావాలి. లెట్స్ సే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్స్ ఉంది. ఈ రెండు చూద్దాం, కాంటాక్ట్ నేము అండ్ కాంటాక్ట్ టైటిల్. రైట్, ఈ రెండు నాకు జాయిన్ చేయాలి. ఎట్లా కావాలంటే నాకు నేమ్ ఎట్లా కావాలంటే సేల్స్ రిప్రజెంటేటివ్, ఇది నేమ్ కదా. కాంటాక్ట్ టైటిల్ అంటే ఏంటంటే వాడు ఇండైరెక్ట్గా వాడు డిజిగ్నేషన్ అన్నట్టు, ఇది ఈజ్ ద ఓనర్ ఆర్ సేల్స్ ఆర్కిటెక్టా ఇది. సో నాకు ఎట్లా కావాలంటే సేల్స్ రిప్రజెంటేటివ్ హైఫన్ మరియా. ఆ రెండు కాలమ్స్ని నేను జాయిన్ చేయాలి. జనరల్గా ఏంటంటే రియల్ సినారియోస్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది, ఆ రెండింటిని కలిపి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యాజ్ యూజర్ నేమ్ కింద తీసుకొస్తాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేదు కాబట్టి మీ డేటాబేస్లో, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు జాయిన్ 2 columns, కాంటాక్ట్ నేమ్ అండ్ కాంటాక్ట్ టైటిల్. దట్ ఈస్ టాస్క్ 6. టాస్క్ 7.
That is mm, I can say ఓకే ఈ 6 చేయండి చాలే ప్రస్తుతానికి. ఇంకా అంటే కాంప్లెక్స్ లెవెల్ ఉన్నాయి వేర్ ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ చేశారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అని, ఎవరైతే తక్కువ ఆర్డర్స్ చేశారో వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఇవ్వటం. అదంతా నేను ర్యాంకింగ్ ఫంక్షన్స్ అవి చెప్పిన తర్వాత ఐ కెన్ గివ్ యూ ద అసైన్మెంట్. సో ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ 6 టాస్క్స్ టుమారో. ఎవ్రీ వన్ ఐ వాంట్ యూ టు చెక్ దీస్ 6 టాస్క్. ఇట్లాంటివి ఐఎమ్ గోనా కండక్ట్ ఎ టెస్ట్ ఆన్ మండే. మీకు మండే రోజు మళ్ళీ టెస్ట్ ఉంటుంది. సో ఇన్ దట్ టెస్ట్ ఐ వాంట్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాను. మొన్న అడిగింది మొన్న టెస్ట్లో ఏంటంటే సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రూప్ బై తోటి ఒక కండిషన్ రాయండి, ప్రైమరీ కీ పెట్టండి, ప్రైమరీ కీ రిమూవ్ చేయండి, అప్డేట్ రాయండి, సింపుల్ క్వైరీస్ అడిగాను. సో దానికి ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. కొంతమంది మీరు అంత అంటే ఎఫెక్టివ్గా రాయలేకపోయారు. సో బట్ మండే రోజు యూ హ్యావ్ 4 more days టైమ్ టు ప్రాక్టీస్. సో నేను ఇట్లా అడుగుతా. నేను ముందే చెప్తున్నాను, మీకు బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే మీరు ఎట్లాంటి క్వైరీస్ రాయగలరు, మీకు ఐడియాస్ వస్తాయి. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ మిమ్మల్ని ఇట్లా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ కస్టమర్ రాయమంటాను, లేకపోతే నెంబర్ ఆఫ్ డెలివరీ డేస్ అంటాను, లేకపోతే ఇంకా వేరే కొంచెం ట్రిక్ చేసి మిమ్మల్ని అడుగుతా. లేకపోతే 4 టేబుల్స్ జాయిన్ చేయండి అంట. ఫస్ట్ 2 టేబుల్స్ ఇన్నర్ జాయిన్, నెక్స్ట్ 2 టేబుల్స్ లెఫ్ట్ అవుటర్, 3వ టేబుల్ రైట్ అవుటర్, లాస్ట్ టేబుల్ ఇన్నర్ జాయిన్. ఈ కాంబినేషన్ తోటి కాలమ్స్ పెట్టి రాయమంటాను. లేకపోతే జాయిన్స్లోనే ఆర్డర్ బై, గ్రూప్ బై, ముందే చెప్తున్నాను. కొంచెం నెక్స్ట్ మండే రోజుది కొంచెం కాంప్లెక్సే ఉంటుంది మీకు, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ యూ టు బ్రష్ అప్ యువర్ స్కిల్స్. బేసిక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇన్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్, నాట్ ఇన్, ఆర్డర్ బై, like operators, whatever it is, right? Yeah, so till now what we have seen is we have seen inner join, outer join. Outer join lo basic ga left outer, right outer, full outer. Full outer basic ga manam vaadamu, but SQL has given an option called full outer. Full outer is nothing but left outer plus right outer. I will show you what it is. So I will be using a new data. I mean, like yesterday we created a database called join. Select start from. I say there is a table called join database tables level. Okay, employee department ఉన్నట్టుంది కదా. Okay, select start from employee and select start from department. Now if I execute it, you could see the data. So let's quickly write a join query between these two tables. Select, say EMP name, comma, EMP salary from employee table, DEPT name, comma, DEPT location from the department table. So first 2 columns are from employee table. Inner join, I'm writing inner join, a department table on a condition that
employee dot department ID is equals to department dot department ID. This is inner join. So sorry, I'll just make it as left outer పెడతా. Then I will be having another table called right join, and there will be another table called, you can write right outer join and రాయండి, లేకపోతే ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. So now you see I'm executing, and just to make you the difference between these three, మనం left చూసినాం, right చూసినాం, కానీ full outer join just to show you that it is a combination of left outer plus right outer. ఇది left outer plus right outer. If you see left outer join చేస్తే నీకు you got 4 rows as an output. Right outer join చేస్తే you got 3 rows as an output. సో ఈ రెండు కంబైన్ చేస్తే ఫుల్ అవుటర్. సో యు సీ ద ఫస్ట్ 4 రికార్డ్స్ ఆఫ్ లెఫ్ట్ జాయిన్ ఇక్కడ చూడండి, సేమ్ ఉంటాయి చూడండి. ఈ ఫస్ట్ 4 రికార్డ్స్ అక్కడ ఇక్కడ రెండు సేమే, రైట్? అండ్ ద లాస్ట్ రికార్డ్ సివిల్ దుబాయ్, యు సీ దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ టేబుల్. అండ్ ఎందుకంటే పైన రెండు ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి, ఇక్కడ పైన రెండు ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి. లాస్ట్ ఈస్ దుబాయ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ సైడ్ టేబుల్. అంటే ఏంటి అంటే ఫుల్ అవుటర్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ రిజల్ట్ ప్లస్ రైట్ అవుటర్ రిజల్ట్. మరి ఏ సినారియోలో వాడాలి నేను ఈ ఫుల్ అవుటర్? ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే నాకు ఒక సినారియో ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ డేటా కావాలి, రైట్ సైడ్లో ఓన్లీ మ్యాచింగ్ డేటా కావాలి, ఇట్లాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడే ఫుల్ అవుటర్ కావాలి. సారీ, ఇట్లాంటి కండిషన్ వచ్చినప్పుడు లెఫ్ట్ జాయిన్, లేదు రైట్ సైడ్ టేబుల్లో డేటా కావాలి అనుకుంటే రైట్ అవుటర్ జాయిన్. మరి ఫుల్ అవుటర్ ఎప్పుడు అంటే, ఎస్, వీ డోంట్ యూజ్ ద ఫుల్ అవుటర్ జాయిన్. It is just SQL has given you a option for you to see the combination of both results. ఆ రెండు కాంబినేషన్ లో కావడానికి ఇంకొక ఆప్షన్ ఇచ్చింది, దట్ ఈస్ కాల్డ్ ఫుల్ అవుటర్. నెక్స్ట్ వన్ ఇస్ క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ కార్టీషియన్ ప్రోడక్ట్. సెలెక్ట్ start from employee comma department. And this is called cross join. Cross join in the sense each record in a table or each record in table 1 will match with each record in table 2. Each record in table 1 is matching with each record in table 2. You see, if I execute it, see, 1 Steve is matching with, you see, 1001 department, 1002 department, 1003. అంటే ఇక్కడ చూడండి, Steve is matching with 101 electrical. Kona is matching with this. Harry is matching with this. Steve. So each record, again mechanical department, again civil department, right? Each record in A table is matching with each record in B table. So that is called cross join. This is also in real scenarios we don't use it. It is just for your information purpose. Like I have table 1, I have table 2, simple. In the table 1, I have some records.
something wrong with my mouse. 3 something, or like I have, or you could do like this. This is the best way. Suppose you have 1, you have 2, you have 3, you have something 4, and you have in another table, you have some records. So each record in A table will match with each record in B table. So you see, 1 is matching with 4, and then what happened? Struck happened. 1 is matching with 5, right? So then 2 is matching with 4, 2 is matching with 5, 2 is matching with 4, 2 is matching with 5. Similarly, 3 is matching with 4. This is called cross join, joining each record in table 1 with each record in table 2. That is called cross join. So suppose if you have 4 records in first table, suppose if you have 4 records in first table and 3 records in second table, so total in your result, cross join means 4 into 3, it should be 12 records. మొత్తం 12 records వస్తాయి. So this is called cross join. రికార్డ్స్ Syntax for అంటే రోసే కదా. rows అంటేనే రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రోస్. అప్పుడు ఫుల్ జాయిన్ కూడా అలాంటిదే కదా మీకు. కాదుగా, ఎట్లా అవుతుంది? అది కాంబినేషన్, ఇది కాంబినేషన్. Right. ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్, దట్స్ వాట్ మీరు ఇది చదవలేదు. You are not joining. Full join is the combination of left outer plus right outer. Cross join is each record in A table will match with each record in B table. Right? ఓకే. ఫుల్ జాయిన్ అంటే డీటెయిల్స్ ఇక్కడ మాత్రమే చూడండి, మ్యాచ్ అవుతాయి. ఎంప్లాయీ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. సో క్రాస్ జాయిన్ అంటే 4 into 3, 12 రికార్డ్స్ రావాలి మీకు. That means 12 rows రావాలి. If you execute it, you will see the 12 rows. ఓకే. Right? Yeah. So we have one other join that is called self join. Joining a table with itself is called self join. That I will explain tomorrow. So yeah, meanwhile I will be sharing you some documents. ఒక్కసారి వెంకిని email పంపించు. I will be sharing the documents to you regarding the SQL server, and you just share it to everyone by end of the day. నేను మీకు ఒక 30 minutes లో పంపిస్తాను. Please share it to others so that Monday మల్టిపుల్ session క్వైరీ మాత్రం. చూపారు దశలో ఒకసారి. సారీ, మల్టిపుల్ క్వైరీ ఒకసారి. మల్టిపుల్ క్వైరీ. ఇంతకుముందు రాసిన క్వైరీ చూపించారు. ఏ క్వైరీ? 4 టేబుల్స్ రాశారు కదా మల్టిపుల్ మల్టిపుల్ జాయిన్స్. జాయిన్స్. Yeah. సార్ కంపెనీ అకౌంట్ కంపెనీదా లేకపోతే నార్మల్ జీమెయిల్ అకౌంటా? మీ అఫీషియల్ ఈమెయిల్ ఇవ్వండి. అఫీషియల్ ఈమెయిల్, సో దట్ మిగతా వాళ్ళందరికి కూడా
డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైనా గ్రూప్ ఉందంటే దాంట్లో షేర్ చేయండి, లేదంటే మిగతా వాళ్ళందరి ఈమెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. నేను ఐ విల్ బి సెండింగ్ 4-5 ఈమెయిల్స్, వాటి అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ఒక ఈమెయిల్లో అందరికీ కన్సాలిడేట్ చేసి పంపించండి. సరే దశరథ్. ఇప్పుడు పింగ్ చేయండి, చాట్లో పింగ్ చేయండి, నేను సేవ్ చేసుకుంటా. దశరథ్ అవ్వట్లేదు. ఓకే. చాట్లో టైప్ అవ్వట్లేదా? టైప్ అవ్వట్లేదు దశరథ్. అయితే ఓ పని చేయి, ఇక్కడ రాయి, నీ సీక్వల్ సర్వర్లో రాయి, నోట్ ప్యాడ్లో. దశరథ్ యా, ఓకే దశరథ్. ఒక్క నిమిషం, ఇది వెంకటేశ్వర్లు.బి కదా? ఎస్ దశరథ్. ఒక్క నిమిషం. डेली करता है अच्छा है technologies.com లేకపోతే techno.com? totratechno.com. techno.com. techno.com. ఓకే. వెంకటేశ్వర్లు.బి at ఓకే, రైట్. యా, థ్యాంక్ యూ. యా దశరథ్, ఓకే. ప్రాక్టీస్ చేయడానికి మాకు టైం కావాలి దశరథ్. ల్యాప్టాప్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. అందుకే ప్రాక్టీస్ 4 days. నేను మండే వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నాను ఆఫీస్కి వచ్చి. అసలు ఇప్పుడు కూడా నేను మొబైల్ లాగిన్ అయ్యాను. అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ల్యాప్టాప్ లో టచ్ ప్యాడ్స్ వర్క్ చేయట్లేదు, కీబోర్డ్స్ వర్క్ చేయట్లేదు, కర్సర్ ఆటోమేటిక్ అయిపోతుంది. అసలు పవర్ పోయిందంటే సడన్ గా ల్యాప్టాప్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. మీరు చెప్పింది విని నేను చేస్తాను అంతే. అసలు 2 days నుంచి ప్రాక్టీస్ చేయలేదు ల్యాప్టాప్ లో. యా, అది మీకు మిగతా వాళ్ళకి ఓకే కదా? చూద్దాం. లెట్స్ సి, మండే అయితే విల్ మేక్ ఇట్ ఫైనల్. సో ఎవరికైతే ఇష్యూ ఉంది చూద్దాం. సో మీరైతే మండే అయితే ఫిక్స్ చేసుకోండి. సో మీకు ఒక్కరికి ఓకే, లెట్స్ సి సమ్ ఎగ్జామ్షన్. లేదంటే ఓకే, ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉందో జస్ట్ సెండ్ అన్ ఈమెయిల్ టు యువర్ హెచ్ఆర్. నాకు అది హెచ్ఆర్ ఒకసారి ఐ విల్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ యువర్ హెచ్ఆర్. ఓకే. ఓకే. బాయ్ బాయ్. దశరథ్ వెళ్ళిపోయారు అన్నారా? వెళ్ళిపోయారు. ఓకే. వెంకటేష్ వెళ్ళిపోవద్దు, లీవ్ అయిపోవద్దు, అలానే ఉండు. ఇప్పుడు డేటా మొత్తం నీ దగ్గరేగా ఉంది. నువ్వు వెళ్ళిపోతే దాన్ని మన టాస్క్ సాల్వ్ ఎలా చేస్తాం? పేస్ట్ చేస్తున్నాను చూడు.
ఎక్కడ పేస్ట్ చేస్తావు? బ్రో నిన్నటిది కూడా పంపి బ్రో. ఎవరు? వాళ్ళకి వీడియోస్ నువ్వు రికార్డ్ చేసి పంపించట్లేదంట. వాళ్ళేమో అడుగుతున్నారు వెంకటేష్ నంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ అవ్వనని. నేను కాంటాక్ట్ నెంబర్ ఎవరి దగ్గర లేదు. ఒకసారి నేను చాట్ ఇక్కడ లిస్ట్ లో నీ కాంటాక్ట్ నెంబర్ పెట్టు, అందరికి యూజ్ అవుతుంది. బ్రో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది బ్రో. ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ సెక్షన్ లోనా? వీళ్ళందరూ ఫస్ట్ సెక్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళు. మరి గ్రూప్ లో అందరూ పెట్టారు, ఒకరిద్దరుగా చాలా మంది పెట్టారు వెంకటేష్ నెంబర్ ఇవ్వండి అని. ఎవరు రిప్లై? స్వరూప్ వెంకట్ గ్రూప్ లో యాడ్ చేసేసాను. యాక్చువల్ గా అయితే నేను గోపాల్కి నేను షేర్ చేస్తాను వీడియోస్ అన్ని. సరే ఇప్పుడు గోపాల్ మీరు నీ మెయిల్ నెంబర్ మెయిల్ కదా, నాకు మీరు మెయిల్ నంబర్ ఐడీస్ అన్ని పెట్టారు అనుకోండి, నేను అతని నెంబర్ ఒకేసారి సెండ్ ఫార్వర్డ్ చేసేస్తా. సరే గ్రూప్ లో. ఓకే గ్రూప్ యాడ్ చేస్తాం. సరే ఇప్పుడు నువ్వు లెఫ్ట్ అవ్వద్దు, దానికి టాస్క్, దాని కింద సొల్యూషన్ చేద్దాం. ఏమైనా వర్క్ ఉందా బ్రో? బయటకు వెళ్ళాలి బ్రో, మళ్ళీ 4 o'clock ఇది ఉంది, డెమో ఉంది. డెమో 4 o'clock ఉంది. ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు డేటా మొత్తం టేబుల్స్ అంతా నీ దగ్గర ఉంటే ఆ టాస్క్ ఎలా సాల్వ్ చేస్తాం? నార్త్ విండ్ అనేది మీరు చేసుకోవాలి కదా డౌన్లోడ్. నార్త్ విండ్ డౌన్లోడ్ చేసుకోవాలా? నాకు తెలియదు. బ్రో హలో, నేను చేస్తా స్వరూప్, నీకు లింక్ సెండ్ చేస్తా. వెంకీ బ్రో చెప్పు బ్రో. దాంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది, దాని కాపీ SQL మొత్తం. కాపీ చేసుకుని పే చేసుకుంటే వెంకీ ఆడుతూ ఉండదు. హలో వెంకీ, చెప్పు బ్రో. ఇది రికార్డ్ స్టాప్ చేయి ఫస్ట్. మర్చిపోయాను.